50-50 అయితే చెప్పు, పొత్తు మాట్లాడుకుందాం. 50-50 అయితే చెప్పు, పొత్తు మాట్లాడదాం. అంటే అన్ని 50-50 అసెంబ్లీ పార్లమెంటు పదవి షేరింగ్ కూడా, పవర్ షేరింగ్ కూడా, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా 50-50. మా తరపున ఎవరిని ముఖ్యమంత్రిని పెట్ట, నువ్వే 2.5 ఏళ్ళు చేయదు. 2.5 ఏళ్ళు ఎవరో పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు బాబు, 2.5 ఏళ్ళు బాబు, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్. ప్లస్ అసెంబ్లీ సీట్ల పరంగా 50%, పార్లమెంట్ సీట్ల పరంగా 50%. అందుకు ఇష్టమైతే చెప్పాను, అప్పుడు మనం పొత్తు పెట్టుకుందాం. ఏది జనసేన బీజేపీ కలిసి ఉన్నాయి కదా, తెలుగుదేశంతో పొత్తు అన్నప్పుడు అందుకైతే ఓకే అని. అందుకని ఇప్పుడు ఈయన ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ ఉంది ఇదంటోంది. ఎందుకని ఈ రోజు వరకు మళ్ళీ సంప్రదింపులు జరగట్లేదు? 50-50 అని అడుగుతున్నారు వాళ్ళు. 50-50లో మేము తీసేసుకుంటాం, మాకు 50% ఇవ్వమంటలా, మన ఇద్దరు కలిపి 50% చర్చలే జరగట్లేదు అన్నారు. ఈ ముక్క ఫస్ట్ లో చెప్పారంటున్నారు, ఫస్ట్ లో చెప్పినటువంటి మాట అది. అందుకని ఆ తర్వాత ఎట్లా కలపాలో అర్థం కావట్లేదు ఆయన. వాళ్ళేమి పడిపోయే పరిస్థితుల్లో ఉంటే తగ్గేళ్ళ దగ్గరికి రావాలి. పోనీ వీళ్ళు ఏమన్నా అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటే వీళ్ళు డామినేట్ చేసి వాళ్ళని లాక్కు రావాలి. దీనికి ఒప్పుకోకపోయినా 50-50 ఒకవేళ ఏమన్నా 90% అయితే టీడీపీ అంగీకరించదు. లేదన్నా భారతీయ జనతా పార్టీ జనసేన సింగిల్గా కలిసి ఈ ఫార్ములా అన్న అప్లై చేసి, అంటే నిజంగా చిరంజీవి లాంటి వాళ్ళ మద్దతుకి కోరి పూర్తిగా కాపు సామాజిక వర్గం సపోర్ట్ అది బీజేపీకి కనుక వెళ్తే హంగొచ్చే అవకాశం ఉంటుందా? ప్రాక్టికల్గా ఇందులో నాకు ఒకటి కనబడుతుందండి. వాళ్ళంతా 50-50 అన్న పాయింట్ వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే, తెలుగుదేశంకి సంపూర్ణ మెజార్టీతో కనుక అధికారంలో ఉంటే మిత్రపక్షాన్ని తొక్కుతుంది కానీ ప్రయోజనం ఉండదు.